ఈరోజు మన టాపిక్ పేరు టెల్లింగ్ ద టైం ఎలా చెప్పాలి. ఫస్ట్ దానికంటే ముందు మనం అప్ టు థర్డ్ క్లాస్ వరకు క్లాక్ గురించి నేర్చుకున్నటువంటి బేసిక్స్ అన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఓకేనా. క్లాక్ ఫేస్లో 1 to 12 నంబర్స్ ఉంటాయి. కొన్ని వాచెస్లో 2 హ్యాండ్స్ ఉంటాయి, మరికొన్ని వాచెస్లో 3 హ్యాండ్స్ ఉంటాయి. బట్ మన టెక్స్ట్ బుక్లో ఏంటంటే మ్యాక్సిమం 2 హ్యాండ్స్తో ఉన్నటువంటి క్లాక్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎందుకంటే టైం ఈజీగా అర్థం అవ్వడానికి మెయిన్ 2 హ్యాండ్స్ అయితే సరిపోతుంది. సో అందులో ఈ షార్ట్ హ్యాండ్ని హవర్ హ్యాండ్ అంటాము, లాంగ్ హ్యాండ్ని మినిట్ హ్యాండ్ అంటాము. ఈ చిన్న ముళ్ళుని గంటల ముళ్ళు, ఇది గంటలను తెలుపుతుంది కాబట్టి గంటల ముళ్ళు అంటాము. ఇది నిమిషాలను తెలుపుతుంది, పెద్ద ముళ్ళు నిమిషాలను తెలుపుతుంది కాబట్టి దీన్ని నిమిషాల ముళ్ళు అంటారు. ఇది హవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్. షార్ట్ హ్యాండ్ షోస్ హవర్స్, మినిట్ హ్యాండ్ షోస్ లాంగ్ హ్యాండ్ షోస్ మినిట్స్. సో మనం ఎగ్జాక్ట్గా షార్ట్ హ్యాండ్ అనేది ఎగ్జాక్ట్ 4ని సూచించినప్పుడు, ఈ మినిట్ హ్యాండ్ 12 దగ్గర ఉన్నప్పుడు మనం టైం ఏమని చెప్తాము, 4 o'clock అంటాము. సో టైంని ఎలా సూచిస్తాము, 4, 2 dots and 0. ఈ ఐకాన్, దీన్ని ఐకాన్ అనొచ్చు. సో ఈ ఐకాన్ ముందు ఉన్నటువంటి నంబర్ హవర్స్ని తెలుపుతుంది, ఐకాన్ తర్వాత రైట్ సైడ్ ఉన్నవి మినిట్స్ని తెలుపుతాయి. సో ఇప్పుడు టైం ఎంత అయింది, 4 o'clock, 4 hours 0 minutes. సో నెక్స్ట్ ఈ క్లాక్లో మొత్తం ఈ డివిజన్స్ ఉన్నాయి చూడండి, లైన్స్. టోటల్ 60 లైన్స్ ఉంటాయి లేదా డివిజన్స్. సో క్లాక్ మొత్తం 60 ఈక్వల్ డివిజన్స్లా డివైడ్ చేయబడి ఉంటుంది. సో 12 నుంచి మనం స్టార్ట్ చేసామనుకోండి, 12 తర్వాత 1, 2, 3, 4, 5, 1 వరకు 5 డివిజన్స్ ఉన్నాయి. సో ఈ మినిట్ హ్యాండ్ అనేది ఒక డివిజన్ నుంచి ఇంకొక డివిజన్కి మూవ్ అయినప్పుడు మనం 1 minute అయిందని చెప్తాము. 1 minute అని ఎప్పుడు అంటాము, ఈ మినిట్ హ్యాండ్ ఒక లైన్ నుంచి ఇంకొక లైన్కి మూవ్ అయినప్పుడు. సో అలా ఒక నంబర్ నుండి సెకండ్ టైం, థర్డ్ టైం, ఫస్ట్ లైన్ నుంచి ఇక్కడ సెకండ్, థర్డ్, ఫోర్త్, 5. సో ఇక్కడ మొత్తం ఎన్ని మినిట్స్ అయినాయి మనకి, 5 minutes. సో 1 నుంచి ఈ అన్ని డివిజన్స్ 1, 2, 3, 4, 5 డివిజన్స్ దాటే వరకు 1 దగ్గర ఉన్నటువంటి మినిట్ హ్యాండ్ 2 దగ్గరికి వస్తుంది. అప్పుడు మనం ఎన్ని మినిట్స్ అయినాయి అంటాం, 5 minutes. అంటే మినిట్ హ్యాండ్ ఒక నంబర్ నుండి ఇంకొక నంబర్కి వచ్చేసింది అంటే అక్కడ 5 minutes కంప్లీట్ అయిందని అర్థం. ఒక నంబర్ నుంచి ఇంకొక నంబర్ 3 నుండి 4కి వచ్చిందంటే ఇక్కడ 5 minutes అయిపోయింది. ఓకే. సో మనం 12 నుంచి స్టార్ట్ చేసామనుకోండి, 12 నుంచి 1, 2, 3, 4, 5 ఇక్కడ వరకు ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, 5 డివిజన్స్. సో 12 నుంచి ఇక్కడ వరకు 5, 6, 7, 8, 9, 10 ప్లస్ 5 డివిజన్స్ 15, ఇక్కడ వరకు 20 డివిజన్స్ 25. సో ఇవన్నీ లైన్స్ కౌంట్ చేసి ఇక్కడ వరకు మనం 25 లైన్స్ ఉంటాయి. సో ఇక్కడ 30, 35, 40 ప్లస్ 5 45 ప్లస్ 5 50 ప్లస్ 5 55 ప్లస్ 5 60. సో మొత్తం 60 డివిజన్స్ ఉన్నాయి. ఒక డివిజన్ నుంచి ఇంకొక డివిజన్కి మినిట్ హ్యాండ్ వెళ్ళిందంటే 1 minute అంటాము. సో మినిట్ హ్యాండ్ అనేది 12 నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ డివిజన్స్ దాటుతూ మళ్ళీ 12కి వచ్చిందంటే అక్కడ 60 డివిజన్స్ కంప్లీట్ చేసింది అని అంటే ఒక రౌండ్ కంప్లీట్ చేసినట్టు. మినిట్ హ్యాండ్ 60 డివిజన్స్. సో ఇప్పుడు మినిట్ 60 డివిజన్స్ దాటిందంటే 60 డివిజన్స్ దాటిందంటే 60 minutes. సో 60 minutes ఈజ్ ఈక్వల్ టు ఏమంటాం మనము, 1 hour అంటాము. ఓకేనా. మినిట్ హ్యాండ్ 12 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 12కి వెళ్ళింది అంటే 1 hour కంప్లీట్ అయిందని అర్థం. అంటే 60 లైన్స్ దాటుతుంది, 60 minutes కంప్లీట్ చేసిందని అర్థం. సో 60 minutes ఈజ్ ఈక్వల్ 1 hour. నెక్స్ట్ మనం టైం తెలుసుకుందాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ హవర్ హ్యాండ్ 4 దగ్గర ఉంది, మినిట్ హ్యాండ్ 12 దగ్గర ఉంటే 4 o'clock అంటాం. సో ఇప్పుడు మినిట్ హ్యాండ్ 12 నుంచి 1 వరకు మూవ్ అయింది అంటే 12 నుంచి 1 వరకు ఒక నంబర్ నుంచి ఇంకొక నంబర్కి వెళ్ళింది అంటే 5 డివిజన్స్ దాటింది, 5 minutes కంప్లీట్ అయిందని అంటాం. సో ఇప్పుడు ఈ టైంని ఎలా చెప్తాం మనము, 4 hours 5 minutes. 4 hours 5 minutes. 05 రాయాలి, ఓన్లీ 5 రాస్తే అది రాంగ్. ఎందుకంటే మినిట్స్ మన 60 2 digit నెంబర్. సో ఇలా రాస్తే అది రాంగ్ అవుతుంది, 4 hour 5 minutes అవ్వదు. సో 4 hour 5 minutes. ఇది మినిట్ హ్యాండ్ అనేది 1 వద్ద ఉన్నప్పుడు, హవర్ హ్యాండ్ 4 వద్ద. హవర్ హ్యాండ్ ఎగ్జాక్ట్ ఏ నెంబర్ దగ్గర ఉంటుందో అన్ని హవర్స్ అని చెప్పాలి. 4 మీద ఉంటే 4 hours, 5 ఉంటే 5 hours.
బట్ మినిట్ హ్యాండ్ అనేది 1 వద్ద ఉందనుకోండి, 12 నుంచి ఇక్కడికి ఎన్ని డివిజన్స్ ఉన్నాయి మనకు 5, అంటే 5 మినిట్స్ కంప్లీట్ అయినా అర్థం, అంటే 5 మినిట్స్ అయిపోయింది. సో 4 hours 5 minutes. సో ఇప్పుడు మినిట్ హ్యాండ్ 3 వద్ద ఉంది, 4 hours ఇక్కడి వరకు 15 డివిజన్స్ ఉంటాయి, అంటే 4 hours 15 minutes. సో మనం ప్రతిసారి డివిజన్స్ అని కౌంట్ చేసుకోకుండా ప్రతి ఒక్క నంబర్ని 5తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది, అన్ని మినిట్స్ అని అయిపోతుంది. మినిట్ హ్యాండ్ 1 వద్ద ఉంది అనుకోండి, 1 into 5 5 minutes. మినిట్ హ్యాండ్ ఇప్పుడు 3 వద్ద ఉంది, 3 into 5 3 5s are 15 minutes. సో మినిట్ హ్యాండ్ ఏ నెంబర్ వద్ద ఉన్నా ఆ నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తే మనకు మినిట్స్ అని తెలిసిపోతుంది. ఇప్పుడు 4 10 5s are 50, 4 hours 50 minutes. 4 hours 8 వద్ద ఉందనుకోండి, 4 hours 40 minutes, 4 hours 30 minutes 6 వద్ద ఉంటాయి. ఓకే, సో ఇలా మనం టైం చెప్తాం. సో మినిట్ హ్యాండ్ అనేది 10 వద్ద ఉన్నది, అంటే 12కి దగ్గరగా ఉన్నప్పుడు హవర్ హ్యాండ్ 4 నుంచి కొంచెం మూవ్ అవుతూ 4కి 5 మిడిల్లో ఉంటుంది. సో మ్యాక్సిమంగా చేసే పొరపాటు ఏంటంటే ఇది 5కి దగ్గరగా ఉంది కదా, 550 అని చెప్తారు నార్మల్గా పిల్లలందరూ. సో 5కి దగ్గరగా ఉంది కాబట్టి 550, సో అది రాంగ్. అక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఇది 4కి 5కి మిడిల్లో ఉంది. ఫస్ట్ మనం నంబర్స్ కౌంట్ చేసినప్పుడు 1 2 3 4 ఫస్ట్ వస్తుందా, 5 ఫస్ట్ వస్తుందా 4, సో 450 అని చెప్పాలి. 550 5కి దగ్గరగా ఉంది, సో 550 అని చెప్పామనుకోండి అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, 4 hours 10 5 50 minutes, 4 hours 50 minutes. ఓకే, ఇప్పుడు టైం మనకి ఎంత అవుతుంది, 4 hours 5 minutes. 4 hours 5 minutes అని చెప్తాం. 2 వద్ద ఉంటే 4 hour 10 minutes, 4 hour 15 minutes. సో మనము డైలీ టైం ఎవరిని అడిగినప్పుడు కొంతమంది క్వార్టర్ పాస్ట్, హాఫ్ పాస్ట్ అని యూజ్ చేస్తుంటారు. సో అవి ఎప్పుడు మనం యూజ్ చేయాలి, క్వార్టర్ అంటే పావు వంతు. ఓకేనా, అంటే ఇప్పుడు ఈ వాచ్ని 60 minutesని 4 parts చేసామనుకోండి, ఒక్కొక్క పార్ట్లో 15 15 15 15 వస్తుంది. మనం ఫ్రాక్షన్లో క్వార్టర్ అంటే కూడా 1/4 అని నేర్చుకుంటాము. సో 4 parts చేసినప్పుడు 4 equal parts చేస్తే 60ని మనము 15 15 వస్తుంది, అంటే 15 minutes. 4 equal parts లా చేసినప్పుడు ఒక్కొక్క పార్ట్ 15 15 minutes, దాన్ని క్వార్టర్, ఒక్కొక్క పార్ట్ని క్వార్టర్ అంటాము. సో ఇక్కడ 15 minutes ఏ నెంబర్ వద్ద వస్తుంది మనకి, 3 వద్ద. సో ఇలా ఉంటే మనం టైంని ఏమని చెప్తాం, 4 hours 15 minutes లేదా 4:15 అని చెప్తాము. ఈ టైంని మనము, సో 12 నుంచి ఇక్కడికి 15 minutes అవుతుందంటే క్వార్టర్. సో 12 తర్వాత 15 minutes కంప్లీట్ అయిపోయింది. సో 15 minutes అయిపోయింది అంటే మనం 15 minutes పాస్ట్, జరిగిపోయిన దాన్ని కానీ మనం పాస్ట్ అంటాము. సో 15 minutes పాస్ట్ 4, 15 minutes పాస్ట్ 4. సో దీన్ని 4 hours 15 minutes 4:15 అని చెప్పొచ్చు. 12 తర్వాత 15 minutes కంప్లీట్ అయ్యింది, 4 o'clockకి 15 minutes కంప్లీట్ అయ్యింది. సో 15 minutes పాస్ట్ 4 అని చెప్పొచ్చు. సో మనం 15 minutesని ఏమంటున్నాం, క్వార్టర్ అంటున్నాం. 60లో క్వార్టర్ పార్ట్ అంటే 15 minutes కాబట్టి దీన్ని ఏమని చెప్పాలంటే క్వార్టర్ పాస్ట్ 4 అని కూడా చెప్పచ్చు. క్వార్టర్ పాస్ట్ 4. ఓకేనా, 12 తర్వాత 15 minutes కంప్లీట్ అయింది. 4 o'clock ఎగ్జాక్ట్ 12 మీద ఉంటే 4 తర్వాత 15 minutes పాస్ జరిగిపోయింది. సో 15 minutes పాస్ట్, 4కి 15 minutes పాస్ అయిపోయింది అంటే 4:15. సో దీన్ని మనం ఏమనొచ్చు, క్వార్టర్. 3 minute హ్యాండ్ అనేది 3 మీద ఉన్నప్పుడు క్వార్టర్ పాస్ట్ అని చెప్పాలి. క్వార్టర్ పాస్ట్ 4. నెక్స్ట్ 4 ఉంటే 60 minutes, ఇలా ఉంటే మనం ఏమంటున్నాం, 4 o'clock 12 అంటే 60 minutes కంప్లీట్ అయినని అర్థం. సో ఇప్పుడు మినిట్ హ్యాండ్ అనేది 6 మీద ఉంది, అంటే దీంట్లో హాఫ్ చూడండి, క్లాక్లో హాఫ్, 60లో హాఫ్ 30 minutes, 60లో హాఫ్ 30 minutes. సో దీన్ని ఏమని చెప్పొచ్చు మనము, 4 hours 30 minutes అంటాం. నార్మల్గా టైం ఎంత అయింది, 4:30 అని చెప్తాము. సో ఎన్ని మినిట్స్ పాస్ అయ్యాయి, 12 తర్వాత 30 minutes కంప్లీట్ అయిపోయాయి, అంటే 30 minutes పాస్ట్. 30 minutes పాస్ట్ 4, 4:30 అని చెప్పొచ్చు. 30 minutes పాస్ట్ 4 అని చెప్తాం, అంటే 4కి తర్వాత 30 minutes కంప్లీట్ అయిపోయాయి, 30 minutes అయిపోయింది. సో 30 minutes పాస్ట్ 4. సో ఇది 30 అనేది 60లో హాఫ్ కాబట్టి మనం ఇలా కూడా అనొచ్చు. 30 minutes మనం ఏమొచ్చు, హాఫ్ పాస్ట్
4. సో మనం ఈ 4:30ని 3 టైప్స్లో చెప్పొచ్చు. 4 hours 30 minutes, 4:30, నెక్స్ట్ 30 minutes past 4. అవర్ హ్యాండ్ 5 వద్ద ఉందనుకోండి 5:30 లేదా 30 minutes past 5. నెక్స్ట్ సో నెక్స్ట్ ఇది 1/4 and 1/2. 3 వద్ద ఉంటే 1/4 past అనాలి, 6 వద్ద ఉంటే 1/2 past. ఇప్పుడు మినిట్ హ్యాండ్ అనేది 2 వద్ద ఉంది. సో ఇక్కడ వరకు ఎన్ని మినిట్స్ మనకి 2 5 10 minutes. ఎంత కంప్లీట్ అయినాయి 10 minutes. సో ఈ టైంని ఎలా చెప్పాలి మనం 10 minutes past 4. 10 minutes past 4. 4 వద్దే ఉంది మినిట్ హ్యాండ్. 4 వరకు అంటే ఎన్ని మినిట్స్ మనకి 20 minutes. 4 5 20. 20 minutes past 4. 25 minutes past 4. 30 minutes past 4. సో 12 నుంచి 6 ఈ రైట్ సైడ్ హాఫ్ ఉన్న ఏ నెంబర్ వద్ద అయినా మినిట్ హ్యాండ్ ఉందనుకోండి అన్ని మినిట్స్ పాస్ట్ అని చెప్తాం. సో లెఫ్ట్ పార్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు టైం 4:30. సో ఇక్కడ ఏంటి మినిట్ హ్యాండ్ అనేది 12కి దూరంగా జరుగుతుంది, అంటే ఈ టైం అనేది గడిచిపోయిన కాలం, అందుకే పాస్ట్ అంటున్నాం. సో 6 తర్వాత ఏంటి మినిట్ హ్యాండ్ అనేది 12కి దగ్గరగా వెళ్తుంది. ఓకేనా, 12కి దగ్గరగా వెళ్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి టైం మనం డిఫరెంట్గా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మినిట్ హ్యాండ్ అనేది 10 వద్ద ఉంది. మినిట్ హ్యాండ్ అనేది 10 వద్ద ఉంది. సో మామూలుగా టైం ఎంత 4 hours 50 minutes అని చెప్తాం. 4 hours 50 minutes. సో ఈ మినిట్ హ్యాండ్ అనేది 12కి దగ్గరగా ఉంది. సో 4 తర్వాత మనకి ఏంటి 5 o'clock అవ్వడానికి దగ్గరగా ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 5, ఇక్కడ నుంచి ఇక్కడికి 5, 10 minutes కంప్లీట్ అయింది అనుకోండి. 4 hours కాస్త మనకు 5 hours అవుతుంది. సో దీన్ని ఏమంటాం 450 అంటాము. ఇంకా 10 minutes అయితే 5 అవుతుంది అని చెప్పాలి. అప్పుడు మనం ఏమనాలి 10 minutes to 5. నార్మల్గా టైం ఎంత 4 hours 50 minutes. 4 hours 50 minutes అంటాము. ఈ టైంని ఏంటంటే ఈ 6 తర్వాత మనం ఈ మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉన్నా 10 minutes to 20 minutes to అని చెప్పాలి. ఇప్పుడు మనం రైట్ సైడ్ పార్ట్లో ఏం చెప్పాము 15 minutes past, 10 minutes past, 25 minutes past అని చెప్పాము. అదే లెఫ్ట్ పార్ట్లో ఉన్నప్పుడు మినిట్ హ్యాండ్ ఆ మినిట్స్ 12కి ఎంత దగ్గరలో ఉంది 10 minutes దగ్గరలో ఉంది. సో 10 minutes టు నెక్స్ట్ నెంబర్. ఇప్పుడు 450 అన్నాం కదా, 4 తర్వాత మనకి ఏ టైం అవుతుంది 5 అవుతుంది. 10 minutes to 5. 450 అన్నా 10 minutes to 5 అన్నా ఒకటే. 450 10 minutes to 5. 4 hours 50 minutes అయ్యింది. 10 minutes to 5 అంటే 5 అవ్వడానికి ఇంకా 10 minutes ఉంది అని అర్థం. ఇక్కడ 5 అవ్వడానికి 10 minutes ఉంది అన్న 450 అన్న ఒకటే. నెక్స్ట్ ఇప్పుడు మినిట్ హ్యాండ్ 11 వద్ద ఉంది. 11 and 10 minutes 55 minutes. ఇంకెన్ని మినిట్స్ అయితే 12 చేరుతుంది 5 minutes. సో దీన్ని ఏమనొచ్చు 455 minutes, 4 hours 55 minutes. లేదు ఇంకెన్ని మినిట్స్ అయితే మనకు 5 అవుతుంది 5 minutes. సో 5 minutes to 5 అంటే 5 అవ్వాలంటే ఇంకా 5 minutes ఉంది, లేదా 4 hours 55 minutes అయింది. నెక్స్ట్ ఇప్పుడు 9 వద్ద ఉంది. ఇది మినిట్ హ్యాండ్ 9 వద్ద ఉంది. సో ఇంకా ఎన్ని మినిట్స్ అయితే 12 వరకు వెళ్తుంది మినిట్ హ్యాండ్ అనేది. ఇక్కడ నుంచి 5 10 15. సో ఇక్కడ వరకు ఎంత ఉంది 15 minutes ఉంది. సో ఇంకా 15 minutes అవుతే మనకి 5 అవుతుంది. సో మనం ఏం చెప్పచ్చు 15 minutes to 5. 15 minutes to 5. లేదు నార్మల్గా ఏం చెప్తాము 4 9 5 45 minutes. 445 అంటున్నాం. సో ఇక్కడ 15 minutes నార్మల్గా మనం యాంటీ క్లాక్ వైజ్లో వస్తే ఇక్కడ మనకి 45 minutes 9 వద్ద ఉంటే. సో నేను ఏమంటున్నా 12కి దగ్గరగా 12కి వెళ్ళాలంటే ఇంకెన్ని మినిట్స్ ఉన్నాయి 15 minutes ఉన్నాయి. 15 minutes మనం ఏమనొచ్చు క్వార్టర్ అనుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ఇది 12కి దగ్గరికి వెళ్ళాలంటే మినిట్ హ్యాండ్ 12 దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా 15 minutes ఉంది. సో దీన్ని ఏమని చెప్పాలి 4:45. క్వార్టర్ టు 5. సో ఈ 3 కూడా ఒకే టైంని మనకు తెలుపుతాయి.
సో మినిట్ హ్యాండ్ 12 దగ్గరికి వెళ్ళడానికి ఇంకా 15 మినిట్స్ ఉంది. 15 మినిట్స్ మనం పావు వంతు క్వార్టర్ అనుకుంటున్నాం. సో ఇంకా క్వార్టర్ ఉంది. సో 4:45 అంటే 5 అవ్వడానికి ఇంకా 15 మినిట్స్ తక్కువగా ఉంది అని అర్థం. లేదా ఇంకా 15 మినిట్స్ అవుతే మనకి 5 అవుతుంది అని అర్థం. లేదు నార్మల్గా మనం చెప్పేది ఏంటి 4:45 లేదా ఇక్కడికి ఎన్ని మినిట్స్ 4:45 ఇంకా 15 మినిట్స్ అవుతే 5 అవుతుంది కాబట్టి 15 మినిట్స్ టు 5. సో ఈ 4:45 ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే మనము 9 వద్ద ఉన్నప్పుడు, మినిట్ హ్యాండ్ 9 వద్ద ఉన్నప్పుడు మనము ఈ 4:45 అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు అవర్ హ్యాండ్ 6 and 7 మధ్యలో ఉంది. సో 6 అవర్స్ ఆర్ 7 అవర్స్? 6 అవర్స్. నార్మల్గా ఎంత చెప్తాం? 6 hours 45 minutes అని చెప్తాము. 6 hours 45 minutes. ఓకేనా? సో ఇక్కడ 15 మినిట్స్ తక్కువగా ఉంది 60కి. సో మనం ఏమనొచ్చు? 4:45 నెక్స్ట్ నెంబర్. 6 తర్వాత వచ్చే టైం ఏంటి? 7 అవ్వడానికి 15 మినిట్స్ ఉంది. సో 4:45 అని చెప్పాలి, 4:46 కాదు. 7 అవ్వడానికి ఇంకా 15 మినిట్స్ ఉంది. 4:47. 7 అవ్వడానికి ఇంకా 15 మినిట్స్ ఉంది. లేదా క్వార్టర్ అంటే ఎంత? 15 మినిట్స్. 15 మినిట్స్ టు 7. సో క్వార్టర్ పాస్ట్లో చూడండి, 15 మినిట్స్ పాస్ట్ 4 తర్వాత 15 మినిట్స్ గడిచిపోయింది అంటే 4:15. దాన్ని క్వార్టర్ పాస్ట్ 4 సేమ్ నెంబర్ ఉంది. హాఫ్ పాస్ట్లో కూడా అంతే, 30 మినిట్స్ పాస్ట్ 4 తర్వాత 30 మినిట్స్ గడిచిపోయింది, దాన్ని మనం హాఫ్ పాస్ట్ 4 అంటాం, 30 మినిట్స్ పాస్ట్ 4 అంటాం. బట్ 1:45లో నెంబర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏంటి? ఇంకెంత టైం మిగిలిందని చెప్తుంది, ఇంకెంత టైం ఉంది. నార్మల్ టైం ఏమని చెప్తాము? 6:45 అంటాం. అవర్ హ్యాండ్ 6-7 మధ్యలో ఉంటే 6 నెంబర్ ఫస్ట్ వస్తుంది కాబట్టి 6 hours 45 minutes అంటాం. సో 6:45 తర్వాత మనకు 7 అవుతుంది. 6 తర్వాత 7 వస్తుంది. 7 o'clock రావడానికి మనకి ఇంకా 15 minutes ఉంది 7 అవ్వడానికి. 6 అయిపోయి 7 అవ్వడానికి 15 minutes ఉంది కాబట్టి 15 minutes to 7 లేదా 15 minutesని క్వార్టర్ అంటాం కాబట్టి 4:45. ఓకే, సో క్వార్టర్ పాస్ట్, హాఫ్ పాస్ట్, నెక్స్ట్ 4:45. సో టుడే టాపిక్ ఈజ్ సర్కిల్. సర్కిల్ అంటే మనం ప్రైమరీ సెక్షన్ నుంచి విన్నటువంటి వర్డ్. ప్లేన్ షేప్, బేసిక్ షేప్లో ఒక షేపు సర్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఏం చెప్తాం? బ్యాంగిల్, టెనికాయిట్, వాచ్, క్యారమ్ బోర్డ్ కాయిన్, 1 rupee కాయిన్, వీల్స్, వెహికల్ యొక్క చక్రాలు, వీటన్నిటిని కూడా మనం సర్కిల్కి ఎగ్జాంపుల్గా చెప్తాము. ఓకే, సర్కిల్ అంటే క్లోజ్డ్ కర్వ్డ్ ఫిగర్, కర్వ్డ్ లైన్. ఏ క్లోజ్డ్ కర్వ్డ్ లైన్ ఈజ్ కాల్డ్ సర్కిల్ అంటాం, అంతేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మరి సర్కిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, సర్కిల్ అనేది ఎలా ఏర్పడుతుంది? నేను ఒక ఒక పాయింట్ దగ్గర నేను నిల్చున్నాను. సో నేనేమనుకుంటున్నాను, నాకు కొద్ది దూరంలో అన్ని బెలూన్స్ అరేంజ్ చేయాలి అనుకుంటున్నాను. నేను స్కేల్ యూజ్ చేసి జస్ట్ 30 centimeters దూరంలో, నా నుంచి 30 centimeters దూరంలో నేను బెలూన్స్ అన్నీ అరేంజ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా? సో 30 centimeters నుంచి నేను ఇక్కడ బెలూన్ పెట్టాను. సో నేను చాలా బెలూన్స్ అరేంజ్ చేయాలి. సో దీనిపైన ఒకటిపై పెడుతుంటే అవి అరేంజ్ అవ్వవు. సో నేనేం చేశాను, దీని బ్యాక్ సైడ్ పెడితే ఎక్కువ అవుతుంది 30 centimeters కంటే, ఫ్రంట్ పెడితే తక్కువ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేశాను, నేను స్కేల్ మూవ్ చేసి 30 centimeters అలా ఒక్కొక్క బెలూన్ని అరేంజ్ చేస్తూ వెళ్తున్నాను 30 cm ఈ పాయింట్ నుంచి. సో నేను నిల్చున్న ప్లేస్ నుంచి స్కేల్ని యూజ్ చేసి 30 centimeter డిస్టెన్స్లో అన్ని బెలూన్స్ని అరేంజ్ చేశాను. సో ఇప్పుడు నేను ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఏ షేప్ వచ్చింది? సర్కిల్ షేప్ వచ్చింది. అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్ దూరంలో ఉన్నటువంటి అన్ని డాట్స్ని, అన్ని బిందువులను మనకు కలిపితే అది మనకు సర్కిల్ అవుతుంది. అంటే ఒక బిందువు నుండి నిర్దిష్ట దూరంలో అంటే ఫిక్స్డ్ పాయింట్ ఉన్నటువంటి అన్ని బిందువులను కలిపినప్పుడు వచ్చేటువంటి ఆకారం ఏంటి? వృత్తము. దట్ ఈస్ సర్కిల్. ఓకే, సర్కిల్ ఈజ్ ఎ షేప్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఎ ప్లేన్ దట్ ఆర్ గివెన్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ గివెన్ పాయింట్. ఓకే, ఒక పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ దూరంలో ఉన్నటువంటి అన్ని డాట్స్ని కలిపితే వచ్చేటువంటిది మనము సర్కిల్ అంటాము. ఓకేనా? అంటే ఒక బిందువు నుంచి ఒక నిర్దిష్ట దూరం, డిస్టెన్స్ ఫిక్స్డ్ అంటే 10 or 5 centimeters or 10 meters ఏదైనా కావచ్చు, ఆ దూరంలో ఉన్నటువంటి అన్ని డాట్స్ని కలిపినప్పుడు మనకు వచ్చే షేప్ ఏంటది? సర్కిల్ అంటాం. ఓకేనా? సో ఇది ఫిక్స్డ్ పాయింట్ అంటున్నాం. దీన్ని ఏమంటారు? సెంటర్ ఆఫ్ ది సర్కిల్.
సెంటర్ని క్యాపిటల్ లెటర్ ఓ, ఏ లెటర్తో అయినా సూచించవచ్చు, వాటిని క్యాపిటల్ లెటర్స్తో సూచించాలి. ఓకేనా. ఓ రిప్రజెంట్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఈ సెంటర్ యొక్క సర్కిల్ ఫిక్స్డ్ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ మనం ఓతో ఇండికేట్ చేస్తాము. దీని పేరేంటి? సెంటర్. సెంటర్ ఓ. ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఓకేనా. నెక్స్ట్, సో ఇది సెంటర్ అంటున్నాము, ఇది ఓ సెంటర్ ఉన్నటువంటి సర్కిల్. సో నేను ఏం చేశాను, 30 సెంటీమీటర్ దూరంలో బెలూన్ని పెట్టాను. అన్ని బెలూన్స్ కూడా 30 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నాయి. సో ఈ డిస్టెన్స్ అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుండి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ రేడియస్. రేడియస్ RADIUS. రేడియస్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ సర్కిల్ ఆఫ్ ది సెంటర్ అండ్ ఎనీ పాయింట్ ఆఫ్ ది సర్కిల్. ఏ పాయింట్ అయినా సర్కిల్ నుంచి, సెంటర్ నుంచి సర్కిల్ మీద ఉన్నటువంటి పాయింట్ గల డిస్టెన్స్. ఓకేనా. దీని ఏమంటాము? సెంటర్ని కేంద్రం అంటాము. ఈ కేంద్రం నుండి ఈ వృత్తం పైన ఏదైనా ఒక బిందువు, ఏదైనా బిందువు, వీరెండింటికి మధ్య గల దూరాన్ని మనం ఏమనాలి? రేడియస్, వ్యాసార్థము. రేడియస్ని ఏమంటాము? వ్యాసార్థం. సెంటర్ నుంచి ఈ సర్కిల్ మీద ఏదైనా ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆ పాయింట్ మధ్య గల డిస్టెన్స్. సో మనం ఇలా ఎన్నైనా రేడియస్ని తీసుకోవచ్చు, అంతేనా? సెంటర్ నుంచి సర్కిల్ మీద ఉన్నటువంటి ఏదైనా పాయింట్. సో మెనీ రేడియస్. సో మనకి రేడియస్ అని ఇన్ని ఉంటాయని చెప్పలేము. ఓకేనా. ఒక వృత్తానికి రేడియస్ ఎన్నైనా ఉండొచ్చు. అదేంటి? డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్. దీన్ని ఏమన్నాలి మనము? రేడియస్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి రేడియస్ని ఏంటి? స్మాల్ ఆర్తో సూచిస్తాము. సెంటర్ని క్యాపిటల్ ఓ. ఓకే. ఇప్పుడు ఒక రేడియస్ తీసుకుంటున్నాను, ఇది ఓ, ఇక్కడ క్యాపిటల్ పి పెడుతున్నాను. సో ఈ రేడియస్ పేరు ఏంటి? ఓపి. సో ఇప్పుడు ఈ రేడియస్ నుంచి నేను ఇక్కడ ఒక పేరు క్యాపిటల్, సో ఈ రేడియస్ పేరు ఏంటి? ఓక్యూ. ఓకేనా. ఈ రేడియస్ పేరు ఓక్యూ, ఈ రేడియస్ పేరు ఓపి. సెంటర్ అనేది ఓ, ఈ పాయింట్స్ అనేవి సర్కిల్ మీద ఉన్నటువంటి పాయింట్స్. ఓపి రేడియస్, ఓక్యూ రేడియస్. ఓకే. నెక్స్ట్ కార్డ్. దీన్ని ఏమనాలి? జ్యా అంటాము. సర్కిల్ పైన ఏవైనా 2 పాయింట్లు నేను జాయిన్ చేస్తున్నాను. ఎనీ 2 పాయింట్స్. ఓకే. ఓకేనా. అంటే ఏ లైన్ సెగ్మెంట్ జాయిన్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ ఈజ్ కాల్డ్ కార్డ్. సర్కిల్ పైన ఉన్నటువంటి ఏవైనా 2 బిందువులను జాయిన్ చేసేటువంటి ఈ లైన్ సెగ్మెంట్ని మనం కార్డ్ అంటాము. ఓకేనా. ఎనీ 2 పాయింట్స్, అవి ఏవైనా కావచ్చు, ఏ డైరెక్షన్లోనైనా ఉండొచ్చు. ఓకేనా. మనకి సెంటర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది అనుకోండి. సో ఇవన్నీ కూడా కార్డ్స్. వీటిని ఏమంటాము? జాస్ అంటాం. ఇలా కూడా ఉండొచ్చు, వర్టికల్లో ఆర్ క్రాస్. ఎనీ 2 పాయింట్స్, ఈ స్లాంటింగ్ లైన్స్ ఇవన్నీ కూడా జాసే. బట్ ఇక్కడ చూడండి, సెంటర్ ఉంది, సో ఇవన్నీ జాసే. కానీ ఒక్కొక్క లెంత్ ఉంటుంది, ఒక్కొక్క పొడవు ఉంటుంది. సో అన్నిటికంటే ఎక్కువ పొడవు ఉన్నటువంటి జా ఏ చెప్పొచ్చు మనం ఇక్కడ? ఒక్కొక్క కార్డు ఒక్కొక్క లెంత్ ఉంటుంది. సో అన్నిటికంటే లాంగెస్ట్ కార్డ్ ఏమవుతుంది? ఈ సెంటర్ గుండా పోయేది అన్నిటికంటే పెద్ద కార్డ్ అవుతుంది. చూడండి, దీని యొక్క లెంత్ ఎక్కువగా ఉందా లేదా? మిగిలిన వాటితో పోలిస్తే దీని యొక్క లెంత్ ఎక్కువగా ఉంది. సో ఈ సెంటర్ గుండా వెళ్ళేటువంటి కార్డ్ని మనం ఏమనాలి అంటే డయామీటర్. ఓకే. డయామీటర్ స్మాల్ డి. కార్డ్ అంటే ఏంది? ఈ సర్కిల్ మీద ఏవైనా 2 పాయింట్స్ని జాయిన్ చేసేటువంటి లైన్ సెగ్మెంట్ని కార్డ్ అంటున్నాము. అదే కార్డ్ సెంటర్ గుండా వెళ్ళింది అనుకోండి, దాన్ని ఏమనాలి? డయామీటర్ అనాలి. కార్డ్ అంటే ఏమంటున్నాం? ఏ లైన్ సెగ్మెంట్ జాయిన్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ కార్డ్. అంటే సర్కిల్ పైన ఏవైనా 2 బిందువులను కలిపేంటి లైన్ సెగ్మెంట్ని మనం కార్డ్ అంటున్నాం. సో డయామీటర్, ఏ లైన్ సెగ్మెంట్ జాయిన్స్ 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద సెంటర్. ఏవైనా లైన్ సెగ్మెంట్ అనేది సెంటర్ గుండా వెళ్తూ ఈ సర్కిల్ మీద 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఒక సెంటర్ ఇది ఉంది.
ఆ లైన్ సెగ్మెంట్ ఏంటి, సెంటర్ నుండి వెళ్ళాలి. ఓకే, ఇది డయామీటర్. ఇది ఇంకొకటి చూడండి, ఇది డయామీటర్. అంటే ఈ లైన్ సెగ్మెంట్ అనేది సర్కిల్ మీద 2 పాయింట్స్ జాయిన్ చేయాలి, ప్లస్ ఏంటి, సెంటర్ నుండి పాస్ అవ్వాలి. సో కేంద్రం గుండా వెళ్ళేటువంటి ఈ లైన్, ఈ రేఖాఖండాన్ని మనం ఏమనాలి, డయామీటర్ అనాలి. దాన్ని మనం ఏం చేస్తాం, డీతో సూచిస్తాము. ఓకే, లాంగెస్ట్ కార్డ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఈస్ కాల్డ్ డయామీటర్. అవునా? అండ్ లైన్ సెగ్మెంట్ జాయింట్స్ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ డయామీటర్. ఓకే, సో లైన్ సెగ్మెంట్ అనేది ఆపోజిట్, 2 పాయింట్స్ అనేవి కూడా ఆపోజిట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లైన్ సెగ్మెంట్ పాసింగ్ త్రూ ద సెంటర్. సో ఇది కూడా సెంటర్ నుండి వెళ్తుంది, 2 సర్కిల్ పైన 2 పాయింట్స్ని జాయిన్ చేస్తుంది. మరి దీన్ని మనం డయామీటర్ అనొచ్చా? అనలేము. సో డయామీటర్ ఎప్పుడు అనేది ఆ సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. సో ఇది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందా? లేదు. చూడండి, ఇది డయామీటర్. ఈ డయామీటర్ సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్లా డివైడ్ చేస్తుంది. ఈ డయామీటర్ కూడా 2 ఈక్వల్ పార్ట్స్గానే డివైడ్ చేస్తుంది. సో ఏ డయామీటర్ అయినా కానీ సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తుంది. సో అందువల్ల దీన్ని మనం డయామీటర్ అనకూడదు, ఇది రాంగ్. నెక్స్ట్, సో ఇది డయామీటర్ సెంటర్ నుండి వెళ్తుంది, ప్లస్ ఆపోజిట్ పాయింట్స్. ఎప్పుడు కూడా సర్కిల్ మీద ఆపోజిట్ పాయింట్స్ జాయిన్ చేస్తూ సెంటర్ గుండా వెళ్ళే వాటిని మాత్రమే డయామీటర్ అంటాము. దీన్ని వ్యాసము అంటాము. సెంటర్ అంటే ఏంటి, కేంద్రము. ఏదైతే ఫిక్స్డ్ పాయింట్ తీసుకొని మనం డ్రా చేస్తున్నామో వాటిని సెంటర్ అంటాము. ఈ సర్కిల్ని మనం కంపాస్తో కూడా డ్రా చేయొచ్చు, లేదు అంటే ఒక బ్యాంగిల్ తీసుకొని దాని బౌండరీగా చేసి డ్రా చేస్తే మనకి సర్కిల్ డ్రా చేయడానికి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ రేడియస్. రేడియస్ అంటే ఏంటి, వ్యాసార్థము. సెంటర్ నుండి సర్కిల్ మీద ఉన్నటువంటి పాయింట్కు ఎనీ పాయింట్, ఏదైనా పాయింట్ గల డిస్టెన్స్ని మనం రేడియస్ అంటాము. అంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ఎనీ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ రేడియస్, వ్యాసార్థం. కార్డ్. లైన్ సెగ్మెంట్ జాయింట్స్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ కార్డ్, జ్యా అంటాము. అంటే వృత్తం పైన ఏవేని 2 బిందువుల మధ్య దూరాన్ని లేదా 2 బిందువులను కలిపేంటి ఒక రేఖాఖండాన్ని మనం కార్డ్ అంటాము. నెక్స్ట్, డయామీటర్. Diameter also line segment joins 2 points on the circle passing through the center. సెంటర్ గుండా వెళ్తున్నటువంటి లైన్ సెగ్మెంట్ని మనము వృత్తంలోని ఏవేని 2 పాయింట్స్ కలుపుతూ సెంటర్ గుండా వెళ్ళే వాటిని మనం డయామీటర్ అంటాము. దీన్ని వ్యాసము అంటాము. దీన్ని స్మాల్ డీతో సూచిస్తాము. ఇది కార్డ్. వ్యాసార్థాన్ని స్మాల్ ఆర్తో సూచిస్తాము. ఓ అనేది సెంటర్. ఈ పాయింట్స్ ఉన్నాయి కదా సర్కిల్ మీద ఉన్నటువంటి పాయింట్స్ అన్నిటిని కూడా మనము క్యాపిటల్ లెటర్స్ సూచిస్తాము. ఫర్ ఇక్కడ చూడండి, ఏ అండ్ బి. సో ఇది ఏబి కార్డ్. ఇక్కడ పిక్యూ కార్డ్. డయామీటర్ ఎంఎన్ డయామీటర్. నెక్స్ట్, ఇది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కదా డయామీటర్ ఎప్పుడు కూడా. ఎస్టీ. సో ఈ డయామీటర్ పేరేంటి, ఎస్టీ. ఓకేనా? నెక్స్ట్, సర్కిల్లో నేను ఒక రేడియస్ డ్రా చేస్తున్నాను. సెంటర్ ఓ, ఇది ఒక రేడియస్. అవునా? సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, ఇది ఒక రేడియస్. నెక్స్ట్, ఇది ఒక రేడియసే, ఇది ఒక రేడియస్. సో చాలా రేడియస్ మనం డ్రా చేయొచ్చు. సో నేను ఇక్కడ ఈ 2 మాత్రమే తీసుకుంటున్నాను. ఇదొక రేడియస్, ఇదొక రేడియస్. అవునా? సెంటర్ నుంచి ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, సెంటర్ టు ఎనీ పాయింట్ ఆన్ ది సర్కిల్, ఇవి 2 కూడా రేడియస్. సో దీన్ని అబ్జర్వ్ చేసామనుకోండి, ఇది ఎలా కనిపిస్తుంది, 2 రేడియస్ని మనం కలిపామనుకోండి, అది డయామీటర్ అవుతుంది. అవునా? సెంటర్ గుండా వెళ్తూ సర్కిల్ మీద ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తూ సెంటర్ నుండి వెళ్తుంది. సో దీన్ని ఏమనొచ్చు మనం, డయామీటర్ అనొచ్చు. డయామీటర్. సో ఈ డయామీటర్లో మనకి ఇప్పుడు ఎన్ని రేడియస్లు ఉన్నాయి, 2 రేడియస్లు ఉన్నాయి. అంటే ఒక డయామీటర్ని రేడియస్ ప్లస్ రేడియస్గా మనం చెప్పొచ్చు కదా. ఒక డయామీటర్లో 2 రేడియస్లు ఉన్నాయి. అవునా? ఇదొక రేడియస్, ఇదొక రేడియస్. ఈ రెండింటిని కలిపి మనము డయామీటర్ అనొచ్చు. అవునా? సెంటర్ నుండి వెళ్తూ ఈ సర్కిల్ మీద ఉన్నటువంటి 2 పాయింట్స్ జాయిన్ చేస్తుంది, సెంటర్ గుండా వెళ్తుంది. అంటే ఈ రేడియస్ని ఈ 2 రేడియస్ సమ్ ఆఫ్ 2 రేడియస్గా చెప్పొచ్చు. అంటే డయామీటర్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ రేడియస్. అంటే డయామీటర్ అనేది రేడియస్ని 2 టైమ్స్ చేస్తే డయామీటర్కి ఈక్వల్ అవుతుంది.
సో మనకు డయామీటర్ కావాలనుకున్నప్పుడు ఈ రేడియస్ని 2 యాడ్ చేస్తే సరిపోతుంది. లేదు మనకు రేడియసే కావాలి, డయామీటర్లో హాఫ్ ఉంది, డయామీటర్లో హాఫ్. ఓకేనా, ఇదేంటి రిలేషన్ బిట్వీన్ రేడియస్ అండ్ డయామీటర్. ఈ 2 రేడియస్ దీనికి ఆపోజిట్ సైడ్లో తీసుకున్నప్పుడు అది డయామీటర్ అవుతుంది. అంటే 2 రేడియస్ కలిపి ఒక డయామీటర్ అవుతుంది మనకు తెలుస్తుంది. సో డయామీటర్ ఈజ్ ఈక్వల్ ఆర్ ప్లస్ ఆర్, దట్ మీన్స్ 2r, 2 ఇంటూ ఆర్, అంటే 2 రేడియస్ కలిసి ఒక డయామీటర్ వస్తుంది. అలా కాకుండా మనకు రేడియస్ ఇచ్చేసి డయామీటర్ కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఈ రేడియస్ అనేది ఏముంది, ఈ మొత్తంలో హాఫ్ ఉంది చూడండి. అంటే డయామీటర్లో హాఫ్ అనేది ఒక రేడియస్ అవుతుంది. డయామీటర్లో హాఫ్ అంటే d ఇంటూ 1/2, దట్ ఈస్ d/2. ఓకేనా, రేడియస్ అండ్ డయామీటర్ యొక్క రిలేషన్ ఏంటి, d ఈజ్ ఈక్వల్ టు r లేదా r ఈజ్ ఈక్వల్ d/2. నెక్స్ట్ సర్కంఫరెన్స్. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంటి? సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత. సో ఈ సర్కిల్ యొక్క చుట్టుకొలత ఏంటి అంటే లెంత్ ఆఫ్ దిస్ కర్వ్డ్ లైన్. ఈ సర్కిల్ యొక్క పొడవును, లెంత్నే మనం సర్కంఫరెన్స్ అంటాము. సో దీని యొక్క సర్కంఫరెన్స్ మామూలుగా స్ట్రైట్ లైన్ అంటే మనం స్కేల్, రూలర్ యూజ్ చేసి కనుక్కుంటాం. సో మరి దీని యొక్క సర్కంఫరెన్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఒక థ్రెడ్ తీసుకొని దీని చుట్టూ పెట్టేసి ఎంత లెంత్ ఉందో అంతవరకు పెట్టేసి స్కేల్ పైన మెజర్ చేస్తే అది ఎన్ని సెంటీమీటర్స్ ఉందనేది తెలుస్తుంది. సో అలా మనం దీని యొక్క సర్కంఫరెన్స్ కనుక్కోవచ్చు. బట్ సర్కిల్, సర్కంఫరెన్స్ రెండు ఒకటేనా? ఇప్పుడు దీన్ని సర్కిల్ అంటాము, దీన్ని సర్కిలే అంటాము, ఇవన్నీ సర్కిల్సే. బట్ సర్కంఫరెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి, దాని యొక్క లెంత్ అంటున్నాం. సో దీని యొక్క లెంత్, వీటి యొక్క లెంత్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ సర్కిల్స్ అంటే సర్కంఫరెన్స్ అండ్ 2 ఆర్ డిఫరెంట్స్. సర్కిల్ అనేది ఒక షేప్ని చూసి మనం చెప్తున్నాము, ఇది రౌండ్గా ఉంది, సో ఇది సర్కిల్ షేప్. సర్కంఫరెన్స్ అంటే మాత్రం వాటి యొక్క లెంత్. ఓకే, లెంత్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి సర్కిల్ అండ్ సర్కంఫరెన్స్ 2 ఆర్ డిఫరెంట్స్. ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.